ఈ గురువారపు రాత్రికాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు, శుభములు, దైవ ఆశీర్వాదములు ప్రకటిస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల ప్రార్థన ప్రారంభించుదాము. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీతిమంతుడా, నిత్యుడవగు మా దేవ, నీతి సూర్యుడా, మా తండ్రి, మీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు, గడిచిన దినమంతా మమ్మను కాపాడి ఈ రాత్రికాల ప్రార్థన చేసుకోవడానికి మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము మా పనులలోనూ మా ప్రయాణాలలోనూ నైనా మీ దూతలకు ఆజ్ఞాపించి మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకై నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు నాయనా. మీ యొక్క కృప మీ ఎంతో అపారమైనది. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. దేవా, మేము ప్రతిరోజు నాయన ఉదయకాల ప్రార్థనలు, రాత్రికాల ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు మా ప్రార్థన మీరు విని వాటికి జవాబిస్తూ ఉన్నారని నాయన జవాబులు పొందిన మీ బిడ్డలు తెలియచేస్తున్నప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన భద్రతకై మీకు వందనాలు నాయన. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని మీరు దావీదు గారి చేత వ్రాయించినందుకై వందనాలు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయై ఉండదు అని మీరు సెలవిచ్చారు. కనుక ఏ మేలు కొదవ లేకుండా కొలతలేని ఆశీర్వాదాలు మీరు అనుగ్రహిస్తూ ఉంటున్నారు నాయన. అంతేకాకుండా మీ బిడ్డలముగా ఈ లోకములో మేము జీవిస్తున్నాము గనక మేము నీతిని ప్రేమించువారముగాను, యథార్థముగా ప్రవర్తించువారముగాను, మా హృదయాన్ని నాయనా మీరు ప్రతి నిమిషము, ప్రతి సెకండు నాయనా ఆ విధముగా మార్చమని కోరుకుంటూ ఉన్నాం. మీ ముఖదర్శనము చేసే మహాభాగ్యమును మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై స్తోత్రాలు ప్రభు. నాయనా, లోకమైతే అబద్ధము, మోసము, ద్రోహము, అన్యాయములు జరిగిస్తూ ఉంది. దేవా, మీ దృష్టికి యథార్థంగా జీవించలేకపోతూ ఉన్నారు లోకస్తులు. దేవా, మేము అలా కాకుండా అబద్ధమునకు, మోసమునకు, ద్రోహమునకు, అన్యాయమునకు నాయనా మేము దూరముగా మీకు దగ్గరగా జీవించే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దృష్టికి యథార్థంగా జీవించేవారు నాయనా ఎంతగానో దీవించబడుతూ ఉన్నారు. మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు, మీ పరిశుద్ధాత్మ ఒప్పుదల ఎంతో గొప్ప ఆశీర్వాదకరము. కనుక దయగలిగిన మా తండ్రి, విశ్వాసములో మమ్మను స్థిరపరుస్తున్నందుకై స్తోత్రాలు. అంతేకాకుండా పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి ఆ విశ్వాసము, పరిశుద్ధతతో ప్రతిరోజు నయన ఉదయకాలమున మీ ముఖదర్శనములతో మమ్మల్ని మీరు బలపరుచుతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మహిమ కలిగిన మా తండ్రి, మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నాయన మేమెన్నటికీ కోల్పోకుండా దేవా మీరు మా చెయ్యి పట్టుకొని మమ్మను నాయన నడిపిస్తూ ఉన్నారు. అందుకై మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము ఎన్నడూ పడిపోకుండా, ఎక్కడా నాయన మేము జారిపోకుండా ఉండడానికి మీ కృప ఆధారమైనందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగిన దేవుడవు, ఈ రాత్రి నాయన ఎవరికి ఏది అవసరమో మీకు తెలుసును గనక దయగలిగిన మా దేవుడవు నాయన వారి వారి అవసరతలు, వారి అక్కరలు యేసు నామములో తీర్చబడును గాక. మీకే స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాము రాజా. ఈ రాత్రి కాలమున ఎందరైతే వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగాను ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వారందరి ప్రార్థనలు మీరు వింటున్నందుకై వందనాలు నాయనా. ఈ ప్రార్థన నాయనా మీరు మాకు ప్రేరేపించి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప సహాయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయనా. ఉదయకాలమున ప్రార్థనతో దినమును ప్రారంభిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి
రాత్రి కాలమున ప్రార్థనతో ముగిస్తూ ఉన్నాము. మీరు చేసిన ప్రతి కార్యమును తలపోసుకుంటూ అందును బట్టి మీకు వందనాలు దేవా. దినదినము ఎన్నో అపాయాల గుండా మేము పయనిస్తున్నప్పుడు మాకు తోడుగా ఉండి ఏ అపాయములో పడకుండా మీరే మమ్మలను కాపాడుతూ ఉన్నారు. ఎందుకు కాపాడుతూ ఉన్నారు? ఎందుకు మమ్మను పోషిస్తూ ఉన్నారు? ఎందుకు మా చేతి పనులను ఆశీర్వదిస్తూ ఉన్నారు? అందుకొరకు యేసయ్య రాకడ ఆలస్యమైతే రాబోయే రోజులలో నాయన మీ బిడ్డలు గొప్ప కార్యములు చూచుదురు గాక. తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఈ రాత్రికాల ప్రార్థన ముగిసిన తర్వాత ఈ రాత్రి మంచి నిద్రను మీరు బిడ్డలకు ప్రసాదించండి. అనేక మంది రాత్రి వేళ నిద్ర పట్టడం లేదని, నిద్ర రావడం లేదని ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలియచేస్తున్నప్పుడు నాయన మీరు అనుమతిస్తేనే నిద్ర కూడా రాగలదు. మంచి నిద్రను మాకు ప్రసాదించండి. ప్రయాణము చేస్తున్నటువంటి బిడ్డలు దూరదేశాలకు కావచ్చు, దూర ప్రాంతాలకు కావచ్చు, నాయన ప్రయాణము చేస్తున్న బిడ్డలను నాయన జ్ఞాపకము చేసుకొని ఏ అపాయములో పడకుండా, ఏ ప్రమాదములో పడకుండా కాపాడమని కోరుకుంటూ ఉన్నాము. దయగలిగిన మా దేవుడవు నాయన, ముఖ్యంగా అపవాది వేసే వల వంటి అపాయకరమైన పాపములో పడకుండా ఈ రాత్రి నాయన మా హృదయములను మీ స్వాధీనములో తీసుకొనండి. అనేక మంది యవనస్తులు నాయన, కుటుంబ పెద్దలు దయగలిగిన మా తండ్రి మరి పాపములో పడి ఈ రాత్రి కాలమున నాయన చెడు వ్యసనములకు బానిసలైపోయి సాతానుడికి సొత్తుగా ఉంటున్నారు. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకొనండి. నరక పాత్రులుగా ఉండకుండా నాయన వారిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే స్తుతి స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన, మీరే రక్షించగలిగిన సామర్థ్యమున్న దేవుడవు గనక కృప చూపించి మేలు చేసే గుణము కలిగిన దేవుడవు నాయన, అట్టి మేలు చేసే గుణము మాకును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు నాయన అపాయములో చిక్కుకుపోయారు తండ్రి, యవనస్తులు. అలాంటి వారిని రక్షించండి, అలాంటి వారిని కాపాడండి నాయన. ప్రమాదాలలో గాయపడిన వారిని బాగు చేయండి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు ఇవ్వమని కోరుకుంటూ ఉన్నాం. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి ప్రతి అవసరతను యేసు నామములో తీర్చుదురుగాక. సంతానము లేని బిడ్డలకు ఈ రాత్రి యేసు నామములో గర్భములు తెరవబడునుగాక. వివాహ వయసు వచ్చిన బిడ్డలకు వివాహ సంబంధములు కుదురునుగాక. వివాహ వయసు వచ్చిన యవనస్తులు పాపములో పడకుండా నాయన మీరు వారిని ఆపుదురుగాక. కార్యములు జరిగించండి తండ్రి, సహాయము చేయండి. విధవరాండ్లను వారి బిడ్డలను ప్రత్యేకముగా దీవించండి. వృద్ధులను నాయన వయసులో పెద్దవారిని జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటూ ఉన్నాం. నా తోటి దైవ సేవకులను దీవించండి. ఈ రాత్రి మంచి నిద్రను ఇవ్వండి. మా పడకల చుట్టూ మీ అగ్ని కంచెగా ఉంచండి నాయన. మీ దర్శనములు మాకివ్వమని ప్రార్థిస్తున్నాం. దొంగల బారిన పడకుండా కాపాడండి. విషపురుగుల ద్వారా, కీటకముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా సహాయము చేసి చీకటి శక్తుల క్రియలు యేసు నామమున బంధిస్తున్నాము నాయన. మీ కృప చూపించి ఈ రాత్రి మీ కార్యములు జరిగించి మహిమా ఘనత ప్రభావములు పొందుకొనమని మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసముతో యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడే ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. క్రీస్తునందు ప్రియమైన వారలరా, దీవెనకరమైన దాంపత్య జీవితమును అనేక మంది పాడు చేసుకుంటూ ఉన్నారు. వివాహ జీవితము, కుటుంబ జీవితము లేక దాంపత్య జీవితము అనేది దేవుడు ఏర్పరిచిన ఒక వ్యవస్థ. దేవుడే ఆరంభికుడు కాబట్టి దీనికి అంతము అనేది లేదండి. ఈ సంబంధము లేక ఈ కార్యము సృష్టి అంతము వరకు కొనసాగాల్సిందే. దీనిని ఎవరు కూడా ఆపలేరు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆరంభించిన దానిని మానవుడు అంతం చేయలేడు, ఆపలేడు కూడా. అందును బట్టి దేవుని కొందనాలు. అయితే దేవుడు ఒకటి దాంపత్య జీవితాన్ని ఆలోచించాడు, ఉద్దేశించాడు. రెండు, దేవుడు దాంపత్య జీవితాన్ని ఆరంభించాడు. మూడు, దేవుడు దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించాడు. కనుక ఆశీర్వదించబడిన నీ దాంపత్య జీవితము దేవునికి మహిమకరముగా ఉండాలని
నా ప్రార్థన మీ దాంపత్య జీవితంలో ఎలాంటి అరమరికలు లేకుండా దేవుని కృప మీకు తోడై మీ బిడ్డలకు తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.